భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 9వ అధ్యాయం తపశ్శక్తి. అశ్వతరుడు కుమారులు చెప్పిందంతా విని చాలా ఆలోచించాడు. ఎన్ని విధాల ఆలోచించినా తను ఈ పరోపకారార్థమై తపశ్రమని స్వీకరించడమే మేలనిపిస్తోంది. ఆ కువలయాశ్వుడు ఉత్తముడనడంలో సందేహం లేదు. అతని ప్రతిజ్ఞ చెప్తోంది అతని ఉత్తమత్వాన్ని. ఆ పైన అంతటి దుఃఖంలోనూ అతను వినోద సాధనాలుగా తీసుకున్న విషయాలు అతని అంతఃసారాన్ని వేన్నోళ్లా కీర్తిస్తున్నాయి. ఇక ఇతని పితృభక్తి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాంటి ఉత్తమునికి ఉపకారం చేసి తీరవలసిందే. ఇక తన పుత్రులతని వల్ల అనేక సత్కారాలు పొంది ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది కదా. వీళ్ళు పసివాళ్ళు, ప్రత్యుపకృతి లేకుండా మైత్రి చేస్తున్నారు కనుక వారి తరపున ఈ మైత్రి కృత్యాన్ని నిర్వహించటం తన కర్తవ్యం. అది కాక ఇప్పుడు అతనికి చేసిన ఉపకారం ప్రాణదానం కన్నా అధికతరం అవుతుంది. అతని భార్యనే అతనికి తెచ్చి ఇయ్యగలిగితే అతను తన ఇంటికి అల్లుడవుతాడు. అంతకన్నా భాగ్యం ఏమిటి? అన్నింటినీ మించి తాను దాదాపు ఇలాంటి పని మీదే తపస్సుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇది కూడా కలిసి వస్తుంది. ఇంకా అనేక రకాలుగా ఆలోచించి అశ్వతరుడు పుత్రులకు బాధ్యతలు అప్పగించి తాను హిమాద్రికి వెళ్ళాడు. అక్కడ ప్రక్షావతరణం అనే పుణ్యతీర్థం ఉంది. ఆ ప్రాంతంలో నివసించి సరస్వతీదేవిని గూర్చి అతి కఠినమైన నియమాలతో సుదీర్ఘమైన తపస్సు చేశాడు. చేసిన ఆ ఘోర తపస్సునకు సంతోషించి పలుకుల తల్లి సాక్షాత్కరించి వరం కోరుకోమంది. అప్పుడు అశ్వతరుడు గంభీరార్థయుక్తమైన దివ్యస్థుతులతో దేవిని వినుతించి చివరికి ఇలా కోరాడు. అమ్మా, పరలోకగతుడైన మా అన్న వియోగాన్ని నేను సైపలేకుండా ఉన్నాను కనుక మా కమ్మలుల్ని నాకు తోడుగా ఉండేటట్టు బ్రతికించి మా ఇద్దరికి సప్తస్వర శోభితమైన మధుర గాన విద్య సర్వాంగ సుందరంగా అబ్బేటట్లు అనుగ్రహించు. అలాగే అవుతుంది. దేవత ప్రసాదజనకమైన గాన విద్యను మీ ఇద్దరికి ఇస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నీవు చేసిన స్థితిని నిత్యం పఠించేవారు కూడా నీలాగే నా అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పి అంతర్ధానం పొందింది ఆ తల్లి. అంతలో చిరకాలం కిందట మరణించిన కంబలుడు ఎదుట సాక్షాత్కరించాడు. అన్నదమ్ములిద్దరూ కౌగలించుకొని ప్రియ సంభాషణాదులు చేసుకున్నారు. అంతలో వారికి గాన విద్య అంతా ఏదో మరుపున పడ్డ మాట గుర్తుకొచ్చినట్టు హఠాత్తుగా స్ఫురించింది. వాళ్ళిద్దరూ కలిసి సరస్వతీదేవిని గాన ఫణితులతో అనేక విధాలుగా స్తుతించారు. తర్వాత అశ్వతరుడు అన్నతో ఋతుధ్వజుడి కథంతా చెప్పి, అన్న, ఇద్దరినీ బ్రతికించమని అడగడానికి మనసొప్పక నిన్నొక్కడిని బ్రతికించమని ఆ తల్లిని కోరాను. ఆ తల్లి దయ వల్ల మనకు సంగీత విద్య లభించింది కనుక ఈ సంగీత విద్యతో నాదోపాసనలోలుడైన పరమేశ్వరుణ్ణి నటరాజమూర్తిని సేవించి ఇష్టార్థ సిద్ధిని పొందవలసి ఉంటుంది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ సరే అంటే సరే అనుకుని సరాసరి కైలాసానికి వెళ్ళి అక్కడ నటరాజస్వామి సన్నిధానంలో షట్కాలాల్లోనూ నభూతో నభవిష్యతి అన్నట్టుగా గానం చేయసాగారు. మరి చదువుల తల్లి అనుగ్రహం ఉంటే సామాన్యమా? వారి శ్రద్ధకి గాన కౌశలానికి ద్రవించిపోయిన పరమేశ్వరుడు ఒకనాడు వరం కోరుకోమన్నాడు. అది విని సదాశివ ఋతుధ్వజ ధర్మపత్ని మదాలస మరణించింది. ఆమె తన పూర్వ శరీరంతోనూ పూర్వ వయస్సుతోనూ పూర్వ బుద్ధి వృత్తితోనూ జాతి స్మృతితోనూ నాకు కుమార్తెగా పుట్టాలి. ఇదివరకే ఆమె యోగిని, ఇప్పుడు ఆమె యోగమాత కూడా కావాలి అన్నాడు అశ్వతరుడు. ఆ వరం విని పరమేశ్వరుడు పరమానందపడి, బలిరా, ఐహిక వాంఛతోనే మోక్షాన్ని కూడా పట్టి గుంజేశావు. చదువుల తల్లి దయ ఉండబట్టే నీకు ఇలాంటి బుద్ధి కౌశలం లభించింది. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. బ్రహ్మ విద్య పారాయణ అయిన కన్య జననం వల్ల నీ వంశం ఇటేడు తరాలు అటేడు తరాలు అనాయాసంగా తరిస్తుంది. నీవింటికి వెళ్ళి పితృశ్రాద్ధం చెయ్యి. ఆ శ్రాద్ధంలో మధ్యమ పిండాన్ని ఈ కోరికను స్మరించుకుంటూ నువ్వే తినేసెయ్యి. అప్పుడు తక్షణమే నీ నడిమి పడగలోంచి కన్య ఉద్భవిస్తుంది. నీకు మేలు జరుగుతుంది అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అన్నదమ్ములిద్దరూ ఇంటికెళ్ళి శివుడు చెప్పినట్టు చేయగా మదాలస మళ్ళీ పుట్టింది నాగలోకంలో. ఈ అద్భుత కృత్యాన్ని చూసి ఆశ్చర్యానందంలో మునిగిపోయారు అశ్వతర పుత్రులు. ఇదివరకు వరుసకు చెల్లెలని పిలిచారు మిత్రపత్నిని. ఇప్పుడు ఆమె నిజంగా చెల్లెలైందని మహా ఆనందంగా ఉంది. అశ్వతరుడు అనుభవశాలి, బుద్ధిశాలి, మనస్తత్వవేత్త. అందువల్ల అతను ఉద్భవించిన మదాలస కన్యను అంతఃపురంలో రహస్యంగా దాచేయించి ఈ కథ ఎక్కడ బయటకు
పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. తన కొడుకుల్ని పిలిచి, అబ్బాయిలు, ఇంతటి ఆనంద వార్త ఒక్కసారిగా తెలిస్తే మీ మిత్రుడు ఏమవుతాడో చెప్పలేం కనుక ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి అన్నాడు. వారు తెల్లముగాలు వేసుకుని చూడసాగారు. అప్పుడు నవ్వి అతనే చెప్పసాగాడు. కనుక అబ్బాయిలు, మీరు ఈ విషయాన్ని అతిరహస్యంగా దాచాల్సి ఉంటుంది. ఆ పైన మీ మిత్రుణ్ణి ఎలాగో ఒప్పించి ఈ విషయం చెప్పకుండా ఒకసారి మన ఇంటికి తీసుకురండి. ఆ పై కథ నేను అడుపుతాను అన్నాడు. అసలే వాళ్ళు వినయ సంపన్నులు, అందులోనూ ఇప్పుడు తండ్రంటే దైవాధికంగా ఉంది. వాళ్ళు వెంటనే భూలోకానికి వచ్చారు విప్రవేశాల్లో. 9వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురుపాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.